మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ నుంచి ఉస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాలను ఆయన వీక్షించారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఏరియల్ సర్వేకి వెళ్లారు. హనుమకొండ, వరంగల్లో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నారు. హనుమకొండ జిల్లాలోని రంగంపేట, సమ్మయ్యనగర్, పోతన్ నగర్ తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టనున్నారు. మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ నుంచి ఉస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాలను ఆయన వీక్షించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఇప్పుడు ముంతా తుఫానుకు అంటే ఇప్పటికే కొట్టుకుపోయినటువంటి నగరాలను అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశిస్తున్నారు. వాళ్ళు చూసుకున్నట్లయితే ఈ సమ్మయ్యనగర్ తో పాటు పోతన్ నగర్ తో పాటు రంగంపేట, ఈ 3 ఏరియాలను ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే పోతన్ నగర్ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి అయితే సమ్మయ్యనగర్ లో కావచ్చు, ఇప్పుడు రంగంపేటలో కావచ్చు, ఇక్కడ ఉన్న అంటే బాధితులను కూడా పరామర్శించారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే విషయం పైన కూడా బాధితులతో మాట్లాడారు. అక్కడ ఉన్న అధికారులకు కూడా అసలు గతంలో జరిగే విషయాలపైన కూడా అవగాహన తీసుకొని అంటే శాశ్వత పరిష్కారం కోసం అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే విషయం పైన చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఇప్పుడు పోతనగర్కి వచ్చినప్పుడు పోతనగర్లో కూడా టోటల్లీ ఇల్లు అంటే నీళ్ళలో ఉన్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్లను కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడుగుతున్నారు డైరెక్ట్. అంటే గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందమ్మా, అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చిందంటే ఈ కబ్జాలు, నాలాల పైన ఉన్నటువంటి బఫర్ జోన్లలో ఉన్నటువంటి కబ్జాల ద్వారానే ఈ దుస్థితి ఏర్పడుతుంది. గతంలో ఉన్న ప్రభుత్వం కూడా మాకు అంటే హామీ ఇచ్చారు, ఇది కబ్జాలు తీసేసి అంటే నాలాలు క్లియర్ చేస్తామని చెప్పేసి చెప్పినప్పటికీ ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. మీ ప్రభుత్వం చేయాలని చెప్పేసి ఇప్పుడు బాధితులు డైరెక్ట్ సీఎం తో మాట్లాడిన ఘటనలు మనం చూసాం. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అంటే కమిషనర్ కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, డైరెక్ట్ వాళ్ళతో కూడా అసలు ఏంది దీనిపైన సమీక్షించాలని చెప్పేసి అక్కడనే డైరెక్ట్ అధికారులు కూడా చెప్పిన ఘటనలు మనం చూస్తున్నాం. అయితే రేవంత్ రెడ్డితో పాటు అంటే పొంగులేటి కావచ్చు, ఇటు మంత్రి సురేఖ కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వీటితో సంబంధించి రేవంత్ రెడ్డితో పాటు పర్యవేక్షించారు. ఈ క్రమంలో ఇక్కడ ఉన్నట్టు క్షుణ్ణంగా ఏదైతే ఉందో దానిపైన క్షుణ్ణంగా సమాచారాన్ని మాకు అందిస్తే దానిపైన హైడ్రాతో పాటు అంటే హైడ్రా లెక్క ఇక్కడ కూడా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ అశోక్.